మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడైతే అమ్మవారి జాతర జరుగుతుంది. పార్వతల జాతర. పారమ్మ తల్లినే పార్వతీదేవిగా పూజిస్తారు. అయితే ఆ అమ్మవారిని కాలక్రమేణా పారమ్మ తల్లిగా కూడా ఇక్కడ భక్తులు అలా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క జాతర జరుగుతుంది. అలానే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ విశేషాలను చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. ఉన్నారు కదా, మనం అయితే అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సోమవారం, కార్తీక సోమవారం, అది కూడా శివ పార్వతుల కళ్యాణం జరుగుతుండటంతో భక్తుల రద్దు అయితే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలానే ఇక్కడ పారమ్మ తల్లి ఆలయం యొక్క పంతులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మవారి యొక్క జాతర, అలానే కళ్యాణం గురించి, అలానే గుడి యొక్క విశిష్టత గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. శివరాత్రి జరుగుతుంటుంది. చాలామంది భక్తులు అమ్మవారి రూపం ఒకవైపు శివునిగా, ఇంకొక వైపు గంగాదేవిగా, ఇంకొక వైపు పార్వతీదేవిగా ఈ పర్వతం 3 అవతారాలుగా కనిపిస్తుంటాయి. భక్తులు ఒక నమ్మకం. చాలామంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం మనకి శివాలయం శుభగురువు గారు ఆదేశిస్తున్నారు. మనకి మా పారమ్మకొండ మీద శివపార్వతుల కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపిస్తారు. ఆ కళ్యాణానికి మనకి పారమ్మకొండ చుట్టూ ఉన్నామో అనేక గ్రామాల నుంచి వచ్చి కళ్యాణాన్ని తొలగించి అమ్మవారేమో అన్నప్రసాదం తీసుకుంటారు. పారమ్మ తల్లి చాలా నిదర్శనమ్మ తల్లమ్మ. ఇక్కడ పారమ్మ తల్లి అంటే అనేకమైన గిరిజన గ్రామాలకు కూడుకున్న గ్రామం. ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా పిలిస్తే ఛత్తీస్గఢ్ కూడా చాలా ఎక్కువ గ్రామం వస్తుంటారు. అదంతా గిరిజనులు ఎక్కువ వస్తుంటారు. అందుకే గిరిజన ఆరాధ్య దేవత అనుకుంటారు. అందుకే మామూలుగా అయితే చక్రేశ్వరి దేవి ఇప్పుడంటే అందరూ ఈ పారమ్మ తల్లి భక్తులు కదా. పారమ్మ అని పేరు ఒక ముసలావిడ, పారమ్మ అని ఒక ఆవిడ అక్కడికి వెళ్ళి పూజించింది. అప్పటి నుంచి ఆవిడ పేరు, ఆ భక్తుల పేరు వచ్చింది అనమాట. ఇది ఈ పారమ్మ తల్లి అసలు చరిత్ర. పారమ్మ పరమేశ్వరి దేవి నమః. ఇక్కడ కాజ్మెంట్ మండలం సాలూరు నియోజకవర్గం పలుకువలస పంచాయతీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పారమ్మ కొండ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా మా మాన్యశ్రీ సుబ్బగురువు గారి సంకల్పం మేరకు గత 2 దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు ఈ యొక్క మీరు చూస్తున్నటువంటి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించబడుతూ ఉన్నది. ఇది కేవలం దాతల సహకారంతోనే జరిపించబడుతుంది. దీనికి దాతలు ఎంతగానో సహకరిస్తున్నారు. ఇంచుమించు 20 నుంచి 25,000 మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క శ్రీ పారమ్మ తల్లి యొక్క కృపకు పాత్రలు కావాలని ఇంత దూరం ఇంత వ్యయప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇటువంటి ఇంత మహోన్నతమైనటువంటి ధార్మిక కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా కమిటీకి సహకరిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి సహకరిస్తున్నటువంటి దాతలకు, భక్తులకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓన్లీ నగదు రూపంలోనే కాకుండా వస్తు సేవల రూపంలో సహకరిస్తున్నారు. అలాగే కూడా అద్భుతమైన సహకారం అందిస్తూ ఉన్నారు తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం దైవ కార్యక్రమం కాబట్టి ఎంత నిర్విరామంగా నిరంతరంగా ఎటువంటి ఆటంకము కానీ అవాంతరము కానీ లేకుండా జరుగుతుంది. ఆ పారమ్మ తల్లికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొండకి అరుణాచలం వలె, సింహాచలం వలె గిరి పరిక్రమణ కూడా ఉన్నది. ఈ గిరి పరిక్రమణకి చాలా ప్రకృతి ఒడిలో వెళ్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అమ్మవారి యొక్క ప్రకృతి సౌందర్యం, ఆవిడ ప్రకృతి స్వరూపిణి. ఆ సౌందర్యం చూసుకుంటూ అమ్మవారి యొక్క గిరి పరిక్రమణ చేయడం కూడా చాలా విశేషం. చాలాసార్లు భక్తులందరూ కూడా గిరి పరిక్రమణ చేశారు. ఆ గిరి పరిక్రమణ కోసం రోడ్డు కోసం ప్లాన్ చేశారు, కానీ మార్గ మధ్యంలో అది పూర్తి కాలేదు.
ఈ రోడ్డు వేస్తే ఇంకా కొన్ని వేల మంది గిరి పరిక్రమ చేసుకోవడానికి కూడా భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఈ గిరి పరిక్రమలో అనేక రకాల పీఠాలు ఉన్నాయి. దక్షిణ కాళీపీఠం ఉంది, భైరవ పీఠం ఉంది, మహాలక్ష్మి పీఠం ఉంది, మహాబలేశ్వర పీఠం, ఎన్నో పీఠాలు కూడా గిరి పరిక్రమలో అమ్మవారి యొక్క శక్తులుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అటువంటి విశేషమైన కొండ పారమ్మ కొండ. అయితే నేటికి కూడా అమ్మవారి దేవతలతో పూజలు అందుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కొండ మీదకి ఈ రోజు వరకు కలిపురుషులు ప్రవేశించలేదని మా గురువుగారు తెలియజేశారు. అయితే మీరు అడగచ్చు ఏంటండి దానికి ప్రమాణం అని. కలిపురుషుడికి పరీక్ష మహారాజు ఎక్కడైతే బంగారం విశేషంగా ఉంటుందో అక్కడ ఉండమని చెప్పాడు. ఇంత గొప్పదైన పారమ్మ తల్లికి కనీసం ఎటువంటి బంగార హారం కానీ ఆభరణం కానీ మంగళసూత్రం కానీ మెడలో ఉండవు. ఆవిడ కేవలం ఒక విగ్రహ రూపంలో మాత్రమే దర్శనమిస్తుంది. కనుక అక్కడ ఆశ్రయించడానికి కలిపురుషుడికి ఏమీ ఆస్కారం లేదు. కనుక అటువంటి కలిపురుషుడు ప్రవేశించలేని జాగా ఏదైనా ఉంది అంటే పారంకొండ శిఖరాగ్రము. కనుక అటువంటి విశేషమైన దేవతా దర్శనాలు ఈ రోజుకి కూడా భక్తులందరికీ కూడా జరుగుతూ వచ్చాయి. అంతేకాకుండా కొండ పేరు నాగపర్వతము. విశేషించి ఎన్నో రకాల దేవతా నాగజాతులు అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాయి. ఆ నాగజాతులు కొండ మీద దర్శనంకి వచ్చే సమయంలో ఆవిడ యొక్క నాగల యొక్క తల మీద ఉండే మణులు విశేషంగా మెరుస్తూ ఉంటాయి. అవి భక్తులందరూ చూసి తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారు. ఆ మణి ప్రకాశించింది అంటే నాగదేవత వచ్చిందని నిదర్శనం. ఇది సామాన్య మానవులకు కూడా దర్శనం అవుతుంది కొండ మీద. ఇటువంటివన్నీ కూడా కల్పితాలు కాదు, అమ్మవారి యొక్క లీలలు. అటువంటి విశేషమైన కొండ పారమ్మ తల్లి. అమ్మవారి లీల చెప్పాలి అంటే 1, 2 కాదు, ఎన్నో లీలలు ఆవిడ. భూలోక కల్పవల్లి, చేతిలో అమృతం పట్టుకుంది, అమృత కలస పట్టుకుంది. మొదటి నుంచి మనం చూసుకుంటే దుర్గా గణపతి ఆలయం ఉన్నది. అంతకన్నా కింద అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి. ఎవరైనా కొండెక్కాలి అంటే కిందకి వెళ్ళి ఆ పాదాలకు నమస్కారం చేసుకుని ఆ గణపతికి నమస్కారం చేసుకుని కొండెక్కడం ప్రారంభించేవారు. వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, విశేష నాగదేవత పుట్ట, మహాదేవి ఆలయం, అదేవిధంగా భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా అతిపెద్ద మేరువు శ్రీచక్రం, మొట్టమొదటి మేరువు పారమ్మ కొండ మీద నిర్మాణం చేయించారు మా గురువుగారు. అటువంటి మేరువు పురాతన భువనేశ్వరి ఆలయాలు కూడా కొండ మీద మాకు దర్శనమిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళగా పాండవుల గుహ. పూర్వం కురుక్షేత్ర సమయంలో ఆ యొక్క పాండవులు కొండకొచ్చారని ప్రతీతి. వాళ్ళ పేరు మీద పాండవుల విగ్రహాలు, పాండవుల గుహ, ఆ గుహలో విశేషమైన శివలింగం కూడా మనకు దర్శనమిస్తూ వచ్చాయి. అక్కడి నుంచి అలా మీదకి వెళితే అభయ ఆంజనేయ స్వామి, అమ్మవారి యొక్క క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దర్శనం మనకు అవుతుంది. ఇవన్నీ దాటిన తర్వాత ఆ పర్వత సౌందర్యం మధ్య శిఖరం అంచున అమ్మవారి యొక్క ఆలయం, విశేషంగా అమ్మవారి యొక్క దర్శనం మనకు లభిస్తూ వచ్చింది. ఇంకా కొండ మీద జరిగే విశేషమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 4వ సోమవారం అమ్మవారికి స్వామివారికి శాంతి కళ్యాణం. కొన్ని వేల మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా ప్రతి శివరాత్రికి చుట్టుపక్కల ఒరిస్సా ప్రాంతం నుంచి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కానివ్వండి, విశేషంగా భక్తులందరూ కూడా లక్షల మంది తల్లిలు వస్తారు. అమ్మవారి జాతర చేస్తారు. పారమ్మ తల్లి జాతర 3 రోజులు విశేషంగా జాతర జరుగుతుంది. ఆ సమయంలో కొండ మీద అఖండ జ్యోతి ఏర్పాటు చేస్తారు 3 రోజుల పాటు. అంతేకాకుండా కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ రోజున అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణకు విశేషం ఏంటి అంటే ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే వివాహం జరగలేదో వాళ్ళందరూ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళందరికీ సంతానం కలగడం, వివాహం జరగడం నేటికి కూడా జరుగుతూ వచ్చాయి. అది ఒక అద్భుతమైన లీల అమ్మవారి యొక్క సన్నిధిలో. అమ్మవారి యొక్క గుడి చరిత్ర అలానే విశేషాలు. అయితే ఈ పారమ్మ తల్లిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అది ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ అలానే ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి కూడా ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఈ జాతర సమయంలో వస్తూ ఉంటారని అయితే అక్కడ స్థానికులు చెప్తుంటున్నారు. అంతేకాకుండా ఈ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ అలానే గుడి పై భాగంలో ఉంది. ఆ పై భాగానికి అంటే రోడ్డు సౌకర్యం కూడా ఇదివరకు లేదు, ఇప్పుడు వేశారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ చొరవతో రోడ్ల సదుపాయం కూడా ఉంది. అయితే ఈ అమ్మవారి టెంపుల్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపేట మండలంలో ఉంది ఈ అమ్మవారి టెంపుల్ అని చెప్పొచ్చు. అయితే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ మహిమగల తల్లి అని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇది సాలూరుకి పారమ్మ తల్లి ఆలయము 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి అమ్మవార్ల కళ్యాణ నిమిత్తము అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు కమిటీ సభ్యులు. మొత్తం అంటే 20,000 మందికి పైగా కూడా భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం నిజంగా మహాభాగ్యం అని చెప్పొచ్చు. అంటే కళ్ళకి కట్టినట్టు చాలా కనువిందుగా కూడా ఉంది. అక్కడ విజువల్ అయితే మనం చెప్పుకుంటే అంటే చాలా బాగుంది. అంటే ఎంత మహిమగల తల్లి అనేది మనం ప్రత్యక్షంగా చూసి అంటే
ఇంతమంది జనమా వస్తుంటారనే ఆశ్చర్యంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఉందో అంటే శివరాత్రిలో కూడా ఈ గుడి యొక్క పండగలాగా నిర్వహిస్తారు అని కూడా అక్కడ చెప్తున్నారు. ఏదైనా సరే అంటే ఈ టెంపుల్ ని మీరు కూడా దర్శించుకోండి, అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. సీమా, సుమన్ టీవీ, విజయనగరం.